కాబట్టి మొట్టమొదట రక్తంలో ఒక వస్తు లోపం వల్ల ఏర్పడే రోగాన్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేస్తున్నామో దాని పర్యవసానంగా జరిగేది ఏమిటంటే రక్తంలో అసలు ఆ వస్తువు లేకపోవడం వల్ల వచ్చే కొంత పెద్ద రోగం అవుతుంది. దాన్ని కూడా మనం కంట్రోల్ చేయడానికి అంటే సోడియం లేదంటే సోడియం సప్లై, కాల్షియం లేదంటే కాల్షియం సప్లైకి తగిన మందు మాత్రలు మనం తీసుకున్నట్లయితే ఆ తర్వాత వచ్చే రోగం ఏమిటంటే రక్తహీనత వల్లది వచ్చేది. అంటే హిమోగ్లోబిన్ కౌంట్ ఇవన్నీ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతాయి దానికి సంబంధించినది. తొలి 2 రోగాలు వచ్చినప్పుడే మనకి రక్తహీనత అనేటటువంటి ఈ రోగం వస్తుంది. కాబట్టి రక్తం ఎలా ఉత్పన్నమవుతున్నది అంటే ఈ ఎలుక మధ్య నుంచి వచ్చేటటువంటిది రక్తం ఎక్కువగా స్రవించడానికి తయారవడానికి కారణం అవుతుంది. రక్తంలో 2 వస్తువులు చెడిపోయింది, ఒక 4 వస్తువులు లోపించినాయి అనుకుందాం. ఆ సమయంలో ఏమవుతుందంటే ఈ ఎముక అప్పుడు స్ట్రైక్ చేస్తుందంటే తన పని నిర్వర్తించడానికి ఇబ్బంది పడుతుంది. అదే రక్తహీనత అనేది. ఎలాగంటే ఉదాహరణకి మనకు కంపెనీ ఉంది, అందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు అది ఏదైనా వస్తువు రూపొందించేటువంటి పరిశ్రమ అనుకుందాం. అందుకు కావలసినటువంటి అన్ని పదార్థాన్ని అన్నిటి వస్తువుల్ని వాళ్ళకి తీసిస్తే పని జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ వస్తువులు లేకపోయినట్లయితే అక్కడ ఉన్న పని చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఊరికనే కూర్చొని మాట్లాడవలసి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఎముక మధ్య కూడా రక్తాన్ని స్రవింపజేయడానికి ఏమిటంటే దానికి తగినటువంటి వస్తువులు అక్కడ ఉంటేనే తప్ప చేస్తుంది, లేకపోతే ఊరిక ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే రక్తహీనత కూడా మళ్ళీ ఇటువంటి ప్రయత్నం చేస్తాము, దానికి సరిచేయడానికి మందు మాత్రలని మనం ఉపయోగిస్తుంటాము. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే దాని తర్వాత ఏర్పడే పరిణామం ఏమిటి, మనసు చెడిపోతుంది. మనసు చెడిపోతే ఏర్పడేదే సైకియాట్రిక్ డిసీజ్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే 5వ కారణం వల్ల ఏమిటంటే పూర్తిగా క్యాన్సర్గా రూపొందుతుంది. ఈ రక్తం యొక్క ఆ కౌంట్ తగ్గినంత వరకు ఆ మనసు సంబంధించినటువంటి వ్యాధి ఏర్పడుతుంది. తత్పర్యవసనంగా అది లేకపోయినట్లయితే ఏమిటంటే ఆ కౌంట్ సరిగ్గా ఉన్నట్లయితే మనసు కూడా దృఢంగా ఉన్నట్టు క్యాన్సర్, ఎయిడ్స్ వచ్చేటటువంటి అవకాశం లేనే లేదు. సరే, రక్తహీనత వల్ల మనసు చెడిపోవడం లేకపోతే ఈ సహజంగా శరీరానికి ఉన్న జ్ఞానం ఎందుకు చెడిపోతుందంటే మన ఇంట్లో 10 కుక్కలు ఉన్నట్లయితే ఆ 10 కుక్కలకు తలా ఒక బిస్కెట్ వేస్తే అది క్రమశిక్షణతో తింటాయి. ఒకవేళ 2 బిస్కెట్లు వేసినామంటే ఏం జరుగుతుంది, కొట్టుకోవడం, దాన్ని పీక్కోవడానికి చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మనసు చెడిపోయినప్పుడు సహజంగానే ఈ 2 కూడా ఈ చెడిపోవడానికి కారణమవుతుందన్నమాట. కుక్క బాగా శక్తివంతమైనదో ఆ కుక్క అది బిస్కెట్ని లాక్కుంటుంది, బలమైన కుక్క ఓడిపోతుంది. అలాగే ఎప్పుడైతే మనకు సరిపడినంత లేదనుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ శక్తివంతమైన అవయవంలో ఉన్నటువంటి ఆ సెల్స్ వీటిని లాగుతుంది, తగిన దానికి అవకాశం దక్కదు. జ్ఞానం నశించిపోయినట్లయితే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు అంటే క్యాన్సర్, ఎయిడ్స్ ఎలా వస్తుందనే విషయాన్ని ఇప్పుడు చర్చిస్తాం. మన శరీరంలోని ప్రతి జీవకణానికి కూడా ప్రత్యేకంగా జ్ఞానం ఉంది. 2 రకాలైనటువంటి జ్ఞానం ఉంది. ఒక జ్ఞానం ఏమిటంటే రోగక్రిములు ఎప్పుడు అయితే లోపలికి ప్రవేశిస్తుందో అప్పుడల్లా చంపడం అనేటటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడు నశించిపోతుందో ఆ వ్యాధి ఎయిడ్స్. ఎవరెవరైతే చికెన్ గున్యా, మటన్ గున్యా అని చెప్తుంది, మటన్ గున్యా ఇవన్నీ వచ్చి ఒక 4 రోజుల పాటు విశ్రాంతి తీసుకునేసి దాన్ని నయమైపోయిన తర్వాత ఆఫీస్కి వచ్చిన వాళ్ళకు ఎయిడ్స్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఒక రోగక్రిమి వెళ్ళి దాన్ని చంపలేని పరిస్థితి ఏర్పడుతుందో ఆ రోగక్రిమి చేసేది ఏమిటంటే తన చుట్టూ ఉన్నటువంటి అన్నిటిని కూడా అది తింటూ అది పెరుగుతూ వస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అదే ఎయిడ్స్. మీకు ఎయిడ్స్ లేదంటే అర్థం ఏమిటంటే శరీరానికి రోగక్రిమిని నశింపజేసే జ్ఞానం ఉందని అర్థం. ఒకే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధిని ఆ క్రిమిని సంహరించలేనటువంటి స్థితి వస్తే దాని పేరు ఎయిడ్. అన్ని రోగాలకు సంబంధించిన రోగక్రిములంతా సంహరించేటటువంటి జ్ఞానం కానీ నశించిపోయినట్లయితే అది ఎయిడ్స్. సో అక్వైర్డ్ ఇమ్యూన్ డిసార్డర్ సిండ్రోమ్ అనేది దానికి నిడివి. అక్వైర్డ్ అంటే మన శరీరంలో చేర్చి పెట్టబడిన, ఇమ్యూన్ అనేది అంటే రోగ నిరోధక స్థితి, డిసార్డర్ అంటే చెడిపోవడం, దాని సమ్మేళనం, సిండ్రోమ్ అంటే దానికి సంబంధించి చెడిపోయిందని అర్థం. ఎయిడ్స్ అనే పేరులోనే దానికి సంబంధించినటువంటి కారణం మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఎయిడ్స్ వచ్చిన వెంటనే ఒక జ్వరం వచ్చినా సరే అది నయం అవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అంటే ఆ జ్వరానికో దేనికి సంబంధించిన మాత్రలు మనం వేసుకున్నట్లయితే అది యాక్చువల్గా ఏం చేస్తుందంటే రోగక్రిమిని కాదు, ఆ రోగక్రిమిని అది సంహరించే వాటిని అంతా యాక్టివేట్ చేయడానికి, ఉత్తేజపరచడానికి పనికి వచ్చేది ఆ మందులు మాత్రలు. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి సహజంగా మందు మాత్రల కంపెనీ ఎప్పుడైతే అప్పుడు దాన్ని మనం ఎయిడ్స్గా పరిగణిస్తున్నాం. క్యాన్సర్ అంటే ఏమిటంటే
శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజులకు, పరిమితమైన రోజులు, సంవత్సరం, 2 నెలలు, 3 నెలలు ప్రతి అవయవం కూడా కొత్తగా రూపొందుతుందనే విషయాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. రక్తంలో ఉన్న తెల్ల కణాలు ప్రతి 13 రోజులు కొత్తగా రూపొందుతాయన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం నిన్న. ఒకవేళ ఆ 13 రోజుల్లో దాన్ని కొత్తగా రూపొందించగలిగిన జ్ఞానం నశించిపోతే అప్పుడు ఏమవుతుంది? 13 రోజుల్లో పూర్తిగా కొత్త రూపం దాల్చవలసినటువంటి ఆ తెల్ల కణాలు ఒకవేళ 300 రోజుల పాటు కొనసాగింది, 300 రోజులకు తయారైంది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ శక్తి తగ్గిపోయి క్షీణించి వచ్చేటటువంటి వ్యాధి బ్లడ్ క్యాన్సర్ అనేది. కాబట్టి ఒకవేళ 13 రోజులు అనేది 300 రోజులు కాకుండా 13 రోజులకు చేసే పని 13 సెకండ్లో కానీ ఆ తెల్ల కణాలు కొత్తగా రూపొందాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ WTC అనేది లక్షల్లో చేరుకోవడం వల్ల, పరిమితికి మించి చాలా పెరగడం వల్ల కూడా బ్లడ్ క్యాన్సరే వస్తుంది. కాబట్టి బ్లడ్ క్యాన్సర్ అనేది ఏమిటంటే బ్లడ్కు, రక్తానికి సంబంధించినటువంటి రోగం కానే కాదు. మన శరీరంలో ఉన్నటువంటి ఏదో మెమరీ నశించిపోయిందని అర్థం. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా ఒక పరిమితమైన రోజుల్లో తను తాను కొత్తగా రూపొందించుకుంటూ ఉంది. ఎముక పరిమితమైన రోజుల్లో తను తాను కొత్తగా రూపుదాల్చుకుంటుంది. ఆ పరిమితమైన రోజులను కానీ అది విస్మరించి మర్చిపోయి త్వరగా కానీ చేసినట్లయితే ఏమిటంటే అది చాలా వాపు వస్తుంది అనమాట. తేదీని కానీ మర్చిపోయినట్లయితే అది అరిగిపోవడం అనేది జరుగుతుంది. అంటే వేగంగా, చాలా ఆలస్యంగా కానీ కొత్తగా మారితే అది మరి అరిగిపోవడం అనేది జరుగుతుంది. క్యాన్సర్లో 2 రకాలు, ఒకటి ఉల్లిపోవడం, రెండవది బాగా వాపు రావడం అనేది. కళ్ళు తను తగిన తేదీని మర్చిపోతే అందువల్ల ఏర్పడేది కంటి క్యాన్సర్. లంగ్స్ కానీ, ఊపిరితిత్తులు తన తేదీని మర్చిపోతే దానివల్ల ఏర్పడేది లంగ్ క్యాన్సర్. మొత్తం మీద మన శరీరంలో ఉన్న అవయవాలు తాను కొత్తగా రూపొందవలసినటువంటి ఆ తేదీని మర్చిపోయినట్లయితే ఏర్పడేదే ఆయా సంబంధమైనటువంటి క్యాన్సర్. రోగక్రిమి లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని సంహరించే శక్తి పోయినట్లయితే అది ఎయిడ్స్ అవుతుంది. శరీర అవయవంలో కానీ అటువంటి లోపం ఏర్పడినట్లయితే అది క్యాన్సర్గా మారుతుంది. ఎప్పుడైతే మన శరీరంలో క్యాన్సర్ లేదో మన శరీరంలో ఉన్న అవయవాలు కూడా అది తగిన మేరకు అది కొత్తదనాన్ని సంతరించుకుంటూనే ఉందని అర్థం. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చెక్ చేసినట్లయితే మీకు ఆ రోగం ఉన్నట్లయితే మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకెళ్తారు. క్యాన్సర్ రోగం అనిపిస్తే మీరు ఎవరైనా తోడుగా తీసుకొచ్చారా, మనసుని చాలా స్థిరపరచుకోండి, ధైర్యంగా ఉండండి, మీకు క్యాన్సర్ వచ్చిందని చెబుతారు. మరి క్యాన్సర్ ఎయిడ్స్ ఎందుకు వస్తుందని అంటే దానికి ఏ కారణము ఇంతవరకు కనుక్కోలేదని కూడా వాళ్ళు సమాధానం ఇస్తారు. మందు మాత్రలు ఉన్నాయంటే ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా దానికి మందు మాత్రలు లేవని కూడా చెబుతారు. సరే, న్యాయం చేయడానికి వీలు అవుతుందా అంటే న్యాయం చేయడానికి వీలు కాదని అంటారు. మరి ఏమవుతుందంటే తప్పనిసరిగా చచ్చిపోతారని అంటారు. కానీ దానికి చికిత్స చేయమంటే 10,000 రూపాయలు తీసుకురావండి, తీసుకురామనేసి అంటారు. వ్యాధికి కారణం ఏమిటో తెలియదు, దానికి మందు మాత్రం లేవు, దాన్ని నయం చేయలేము. మరి ఎందుకోసం అనేసి దానికి చికిత్స చేయడం అని. సరే, అసలు క్యాన్సర్, ఎయిడ్స్ రావడానికి ప్రాథమిక కారణం ఏమిటంటే రక్తంలో ఒక వస్తువు చెడిపోయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి చేసినప్పుడు అది 2వ స్టెప్కి వెళుతుంది. అదేమిటంటే రక్తంలో ఒక వస్తువు లోపం జరగడం. దాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తామో దాని పర్యవసానం ఏమిటంటే రక్తహీనత ఏర్పడటం. రక్తహీనత ఏర్పడినప్పుడు మానసికంగా కూడా మనం చెడిపోతామన్నమాట. మానసికమైన చెడిపోవడం వల్ల ఏమిటంటే సహజంగానే ఈ శరీర జ్ఞానం కూడా నశించిపోవడం అనేది, శారీరకమైనటువంటి అవయవ జ్ఞానం, అందులో ఉన్న జ్ఞానం నశించడం వల్ల ఈ క్యాన్సర్, ఎయిడ్స్ అనేటటువంటి 2 కూడా వస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త వ్యాధులకు ప్రాథమిక కారణాలు ఏమిటంటే ఈ 5 యొక్క లోపాలే. ఎవరైనా సరే మీరు ఒక్కరు వచ్చి ఏదైనా ఒక రోగం గురించి, ఉదాహరణకి వెంట్రుకలు రాలుతున్నాయని మీరు ఎవరైనా నాకు వచ్చి చెప్పినట్లయితే దానికి కారణం నేను ఇలాగే చెబుతాను. రక్తంలో దానికి సంబంధించినటువంటి ఒక వస్తు లోపమైనా జరిగింది, వస్తు నాణ్యత అయినా లోపించింది, ఆ వస్తువు లోపించింది, ఆ రక్తహీనత అయినా ఏర్పడింది, మనసైనా చెడిపోయింది, దేహంలో ఉన్నటువంటి దానికి సంబంధించిన జ్ఞానమైనా కూడా నశించిపోయింది అని ఈ 5 కారణాలే నేను పేర్కొంటాను. సో కంటిలో ఏదైనా జబ్బు ఉందని అంటే అది కంటికి సంబంధించిన జబ్బే కాదు, ఈ 5 ఒకదానికి కారణమే అవుతుంది. నోరు, ముక్కు, ఏదైనా సరే, ఇటువంటి చెవి, వీటికి సంబంధించిన సమస్త వ్యాధులకు కూడా ఈ 5 కారణమవుతాయి. కాబట్టి చర్మ వ్యాధులకు కూడా కారణం ఏమిటంటే ఈ 5. సో గుండెలో రంధ్రం ఏర్పడడం కానీ, గుండెకి సంబంధించిన అన్ని జబ్బులు కానీ దానికి కారణం కూడా ఒకటే, ఈ 5. సో అలాగే కడుపుకు సంబంధించిన ఉదర వ్యాధులకు అన్నిటికీ కూడా కారణం ఏమిటంటే ఈ 5. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్కు అన్నిటికి కూడా కారణం ఏమిటంటే ఈ 5. గడ్డలు లేవడం ఇటువంటిది ఏదైనా సరే ఈ 5 కారణం అవుతుంది. నడుము నొప్పి, మోకాలు నొప్పి, ఇటువంటి సమస్తమైన నొప్పులకు కూడా ఈ 5 కారణం. థైరాయిడ్ లోపం లేకపోతే క్యాన్సర్, ఇటువంటి వాటికి కూడా ఈ 5
మైగ్రేన్, తలనొప్పి ఇటువంటి అన్ని వాటికి కూడా ఈ 5 కారణం అవుతుంది. నేను మాటికి ఒక్కొక్క విషయాన్ని తీసుకొచ్చి ఈ 5 కారణం అనడంలో ఉద్దేశం ఏంటంటే, ఒక మాటలో చెప్పవచ్చు సమస్త వ్యాధులకు కారణం ఈ 5 అనేస్తే సరిపోతుంది. కానీ మనం ఎట్లా ఉంటామంటే, మనకు ఒక రోగం ఉంటుంది అనుకోండి, ఆ రోగం అందులో ఉందో లేదో తెలియదు సమస్త వ్యాధుల్లో. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ సమావేశానంతరం వచ్చి సార్ నాకు ఇటువంటి జబ్బు ఉంది అని అంటే నేను చెప్పబోయే సమాధానం ఇదే. కాబట్టి మీరు ఎవరు వచ్చి అడిగి ప్రయోజనం ఏమి లేదు, ఇదే సమాధానం ఆ తర్వాత అయినా. కాబట్టి 5 సక్రమంగా పనిచేయనిచ్చేస్తే ప్రపంచంలోని అన్ని వ్యాధులను కూడా నయం చేయవచ్చు. ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, వెంటనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతాం. మొట్టమొదటి చెప్పేది ఏమిటంటే, ఆ వ్యక్తికి సంబంధించిన బ్లడ్ గ్రూప్ O పాజిటివ్, అదే O పాజిటివ్ తీసుకురండి, ఒక 4 బాటిల్ అని చెప్తారు కదా. ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, హాస్పిటల్లో చేసే పని కూడా ఏమిటి, మన రక్తహీనత అన్నాం అంటే రక్తంలో పరిమాణం తగ్గిపోతే అది కూడా వ్యాధి అన్నాం. కాబట్టి అదే దాన్ని అక్కడ సరి చేస్తున్నారు. మొట్టమొదటి రక్తాన్ని సరైన నిష్పత్తిలో తీసుకుని వెళ్తున్నారు. కాబట్టి మనసు చెడిపోయిందంటే, మనసు చెడిపోయినందుకు 4 బాటిల్ మనసు చెడిపోయిందని మరొకటి చెప్పరు కదా. సరే, జ్ఞానం నశించిపోయింది, ఒక 4 బాటిల్ జ్ఞానం తీసుకురామని ఎప్పుడైనా చెప్పారా? అది ఇవరకే ఉంది మనలో. ఇక రక్తంలో అన్ని వస్తువులు కూడా ఉండాలనేది ఒకటే ఇప్పుడు మనం చర్చించాల్సిన విషయం. సరే, ఇక్కడ డబ్బా అంటే ఇక్కడ బాటిల్ పెట్టేసి అందులో నుంచి దీన్ని మనకు ఇంజక్షన్ ద్వారా ఎక్కిస్తుంటారు. అది డ్రాప్గా ఎక్కిస్తుంటే ఒక మూత్రనాళ ద్వారంగా కూడా ఒక డ్రాప్గా ఇలా మూత్రం వెళ్ళేటట్టుగా విసర్జించేట్టుగా చేస్తుంటారు. ఇది 3 నెలల పాటు కూడా జరుగుతూనే ఉంటుంది. మనము రక్తంలో ఉన్నటువంటి సమస్త వస్తువులు కూడా సరిగ్గా ఉన్నాయని మనము మాటికి చేసుకున్నట్లయితే, దాన్ని సరి చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అన్ని వ్యాధులకు అదే సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఆసుపత్రికి వెళ్ళి మనం ఈ చెక్ చేసుకోవడం, బ్లడ్, షుగర్ ఇటువంటిదంతా చేయడం అనవసరం. ఆ సందర్భంలో అది అవసరం అవుతుంది. ఇతరత్ర అనవసరంగా ఎప్పుడు కూడా చెక్ చేసుకోకూడదు. 3 నెలల పాటు ఆ కోమాలో ఉన్న వ్యక్తి అలా డ్రాప్స్గా వెళ్ళినటువంటి మందు ద్వారా ఏ విధంగా అతడు మళ్ళీ తెలివి వచ్చాడు అని అంటే, ఇక్కడ చేసిన టెక్నిక్ కూడా అదే. ఆ శరీరంలో రక్తంలో ఉండవలసిన అన్ని పదార్థాలను సరైనటువంటి ఆ స్థితిలో ఉంచడం అనేది చేస్తే తెలివి వస్తుంది. అది మనమే చేసుకోవడానికి అవకాశం ఉంది. రక్తంలోనే వ్యాధి, నిజానికి అవయవాల్లో వ్యాధి అంటూ రాదు. వ్యాధిని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటేమిటంటే లోపలే ఏర్పడేటువంటి వ్యాధులు, ఒకటి బయట నుంచి వచ్చేటటువంటి వ్యాధులు. కత్తిపోటు తగిలినట్లయితే అది బయట నుంచి వచ్చినటువంటి వ్యాధి, దానికి తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. తుపాకీతో కాల్చడం కానీ, లేకపోతే పాము కాటు తగలడం కానీ, కాలో చేయి విరగడం కానీ, ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చేటటువంటి వ్యాధి. కాబట్టి దీనికి తప్పనిసరిగా వ్యాధిని సంప్రదించాలి, అందులో తప్పేమీ లేదు. చక్కెర, బీపీ, ఆస్మా ఇటువంటివన్నీ కూడా ఏమిటంటే శరీరం లోపలే వచ్చినవా, లేకపోతే బయట నుంచి ఏదో ఒక వస్తువు మన మీద తాకిడి చేసినందువల్ల వచ్చినటువంటిదా? మోకాలు నొప్పి అనేది లోపల నుంచి వచ్చినటువంటి వ్యాధి. ఆ మోకాల మీదనే ఏదైనా ఒక రాడ్తో కానీ కొట్టినట్లయితే అది బయట నుంచి వచ్చినటువంటి వ్యాధి. హస్వదృష్టి, దూరదృష్టి ఇటువంటి సమస్యలు ఏర్పడింది లోపల ఉంచేటటువంటి రోగం, కంటికి సంబంధించి. కంటిలో ఒక కమ్మిని తీసి పొడిచినట్లయితే అది బయట నుంచి వచ్చినటువంటి వ్యాధి. లోపల నుంచి వచ్చేటటువంటి అన్ని వ్యాధులకు కారణం ఏమిటంటే 5. బయట నుంచి వచ్చేటటువంటి ఏ రోగానికైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిందే. కిడ్నీలో రాళ్ళు అనేవి ఏంటంటే ఎవరో వచ్చి మన కిడ్నీలో వేసిన రాళ్ళు కావు, అది మన శరీరంలోనే వచ్చినటువంటి, అది లోపల నుంచే వచ్చేటువంటి వ్యాధి. గర్భసంచిలో గడ్డ అనేది ఏమిటి, ఎక్కడి నుంచో బయట నుంచి వేసింది కాదు, దాంట్లోనే ఉత్పన్నమైనటువంటి ఒకటి. సో మీ వ్యాధిని గురించి ఇప్పుడు పరిశీలించారంటే లోపల నుంచి వచ్చేటువంటి సమస్త వ్యాధులకు ఏమిటంటే ఈ 5 సరిచేయడం మాత్రమే మార్గం. బయట వచ్చేటటువంటి ఏ వస్తువు కారణంగా అయినా సరే మనకు ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే అటువంటి వ్యాధులకంతా కూడా డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. ఈ డాక్టర్లు వద్దు, వాళ్ళు ఇచ్చే మందు మాత్రలు వద్దు అని పూర్తిగా నేను నిషేధించడం లేదు. కానీ దేనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వేటి కోసం వెళ్ళాలి, వేటి కోసం వెళ్ళకూడదు అనేది మీరు బాగా విభజించి చూడవలసి ఉంటుంది. కాబట్టి నేనైనా కూడా అలాగే వెళతాను. అంటే సామాన్యంగా లోపల నుంచి వచ్చే వ్యాధులకు దేనికి వెళ్ళేది లేదు. బయట నుంచి ఇటువంటి ఇబ్బందులు ఏదైనా జరిగితే, అంటే కత్తిపోటు కానీ, తుపాకీ దెబ్బ కానీ, ఇటువంటిది ఏం జరిగినా సరే అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తాను. మీకు మోకాల్లో నొప్పి వచ్చింది, ఇంజక్షన్ చేతులు వేస్తుంటారు, ఎప్పుడైనా సరే మీరు ఆ వైద్యుని అడిగారా, అయ్యా మనకు మోకాల్లో కదా నొప్పి, ఇక్కడెక్కడో ఇంజక్షన్ వేస్తున్నారు ఎందుకు అనేసి? అది మోకాలు సంబంధించిన నొప్పా లేకపోతే ఈ చేతికి సంబంధించిన రోగమా? కీళ్ళ నొప్పులకు కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి జీవకణాలకి, సెల్స్కి సరైనటువంటి ఆహారం ఏదో ఒకటి లభ్యం కాలేదు. ఆ లభ్యం కాకపోవడమే దానికి కారణం. అది ఆ మెదడు సక్రమంగా దాన్ని సప్లై చేయకపోవడమే, రక్తం నుంచి అది
దొరకపోవడమే కారణమవుతుంది. సో ఆ ఇంజక్షన్లో చేసేది కూడా అంటే ఏ వస్తు లోపం అయితే ఆ కీళ్ళ నొప్పులకు కారణమైందో ఆ వస్తు లోపాన్ని సవరించేటటువంటి మందుని ఈ జబ్బ మీద అది రక్తంలో వెళ్ళేటట్టుగా ఇంజక్షన్ చేస్తారు. కాబట్టి ఆ రక్తంలో అది ప్రవహించి ఆ చోట ఆ జబ్బు నయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే అందులో ఉన్నటువంటి పరమార్థం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అది ఈ కీళ్లకు సంబంధించినటువంటి ఒక వ్యాధి లేదా రక్తంలో ఉన్నటువంటి వస్తులోపమా? అలాగే కళ్ళకు సంబంధించిన వ్యాధి ఏదైనా వస్తే దానికి ఇంజక్షన్ ఎక్కడో పిరుదుల వైపు వేస్తుంటారు కదా, అప్పుడు కూడా మనం ప్రశ్నించలేదు అది కంటికి సమీపంలో కాకుండా ఎక్కడో ఉన్నటువంటి పిరుదుల మీద ఎందుకు వేస్తున్నారు ఇంజక్షన్ అని. కాబట్టి ఇది కూడా అదే పద్ధతి. కంటికి సంబంధించిన ఏదో ఒక రక్తంలో వస్తులోపమే అక్కడ మన పిర్రల మీద వేస్తున్నటువంటి ఇంజక్షన్లో ఉంటుంది. అది రక్తనాళం ద్వారా వెళ్ళి దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చెవిలో ఒక రోగం ఏర్పడింది అనుకోండి, దానికి మనం చేస్తున్న మందు ఎలా స్వీకరిస్తున్నాము? నోటి ద్వారా. నోటి ద్వారా స్వీకరించే మందు ఏ విధంగా చెవినిలో ఉన్నటువంటి ఆ లోపాన్ని సరిచేస్తుంది అంటే ఇది కూడా రక్తంలో కలిసి ఆ రక్తనాళం ద్వారా రక్తం ద్వారా అక్కడి చెవిలోకి వెళుతుంది, ఆ సెల్స్కి వెళుతుంది. ఇక్కడ కూడా ఏమిటంటే ప్రతిదీ కూడా రక్తం సంబంధించిన ఆ లోపమే తప్ప అది చెవికి సంబంధించిన లోపం కాదు. అది ఏ వ్యాధి అయినా సరే అవయవాలకు సంబంధించిందే కాదు, కేవలం రక్తానికి సంబంధించినదే. మనం తీసుకునే మందులు అన్నీ కూడా ఏమిటంటే దీన్ని సరిచేస్తాము అని అనుకున్నటువంటిది ఏదైనా మీరు అనుకుంటే లోపల ఉన్న వ్యాధులకి వాటితో కాకుండా మనమే సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 సమస్త వ్యాధులకు కారణం. ఈ 5టిని ఎప్పుడైతే సరిచేస్తామో అన్నీ కూడా సమసిపోతాయి. సరే, ఇంతవరకు 5 అని చెప్తూ వచ్చాను కదా, అసలు ఒకటే కారణం. అది అర్థం కావడానికి 5 చెప్తూ వచ్చాను. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఒకే ఒక రోగం ఉంది. అదేమిటంటే రక్తం చెడిపోవడం అనే రోగం. మనం ఈ రోగానికి అసలు కారణాన్ని తెలుసుకోకుండా ఏమిటంటే మనం చేస్తున్నటువంటి చికిత్సలో ఈ రోగాలకంతా కూడా అలంకారం చేస్తున్నాం మనం. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే రక్తంలో ఉన్న అన్ని వస్తువులను కూడా సక్రమంగా సప్లై చేయడం మాత్రం మనం చేయాల్సింది. తక్కినవన్నీ రోగాలంతా నయం చేయడానికి మన శరీరమే దానికి తగినటువంటి పని ఆ రక్తమే చేస్తుంది. కాబట్టి మన శరీరంలోని ప్రతి జీవకణానికి కూడా జ్ఞానం ఉంది. దానికి మనం ప్రత్యేకంగా సలహాలు ఇవ్వాల్సిన పని లేదు ఈ రోగాన్ని నయం చేయడానికి. కాబట్టి ఆ జీవకణం తన తలుపును తెరుచుకొని నాకు ఈ వస్తువు ఇంత నిష్పత్తిలో ఇంత మోతాదులో కావాలంటే అది దానికి అందిందంటే వెంటనే న్యాయం కూడా అయిపోతుంది, వ్యాధులు ఏవి కూడా ఉండవు. కాబట్టి శుభ్రమైనటువంటి సమస్త వస్తువులు ఉండవలసిన వస్తువులంతా ఏ రక్తపు బొట్టులో ఉంటుందో ఆ రక్తపు బొట్టు ఏ జీవకణం దగ్గరికి వెళుతుందో ఆ జీవకణం ఎప్పుడైతే ఆ వస్తువులంతా స్వీకరిస్తుందో వెంటనే ఆ సెల్కి ఆ జీవకణానికి ఏ వ్యాధి కూడా ఉండదు. శుభ్రమైనటువంటి ఒక బొట్టు రక్తమే అన్ని రోగాలను కూడా నయం చేసేటటువంటి ఔషధం. నేను ప్రారంభంలో ఒకటి చెప్పాను, మన శరీరంలో గ్రంథి ఉంది, అది నీటి గ్రంథి. ఆ నీటి గ్రంథి ఉన్నట్లయితే అది సమస్త వ్యాధులను కూడా నయం చేసేటటువంటిదని ప్రారంభంలోనే చెప్పాను. కాబట్టి ఆ గ్రంథికి పేరు బోన్ మ్యారో. అది స్రవించేటటువంటి ఇది శుభ్రమైనటువంటి రక్తం. నేను ఇక్కడ ఏది చికిత్స చేయడానికి ఏమి రాలేదు, ఇక్కడ లేహ్యం మందులు ఏమి తీసుకురాలేదు, దాన్ని విక్రయించడం కూడా లేదు. నేను చెబుతున్న అంశం ఏమిటంటే అన్ని వ్యాధులు నయం చేయడానికి ఒకటి మార్గం శుభ్రమైనటువంటి రక్తం. సో రక్తాన్ని శుభ్రం చేయడం ఎలాగని తెలుసుకున్నట్లయితే మనం అందరం కూడా వైద్యులమే అవుతాం. కాబట్టి మనకు తెలుస్తున్నట్టు అలోపతి, హోమియోపతి, ఇతరత్ర అన్ని రకాలైనటువంటి వైద్య విధానాల్లో వాళ్ళు చేసేది ఏమిటంటే మన రక్తంలో ఏదైతే లోపం జరిగిందనే విషయాన్ని ఉందో దానికి సంబంధించినటువంటి వస్తువుని అందులో చేర్చడానికి ఆ మందులను రూపొందించి పంపిస్తారు. కాకపోతే అది శాశ్వతమైనటువంటి పద్ధతి కాదు, అది టెంపరీగా మాత్రమే పనిచేస్తుంది. ఎందుకోసం ఒక వ్యాధికి చాలా సంవత్సరాలుగా మనం మందులు తీసుకుంటున్నాం, మాత్రలు తీసుకుంటున్నామంటే ప్రతిసారి అది టెంపరీగా మాత్రమే ఆ మందుని ఇక్కడికి తీసుకుపోతుంది, అది వెంటనే పోతుంది అనమాట. పోవడం వల్ల ఏమిటంటే మళ్ళీ దాన్ని సప్లై చేయాల్సి వస్తుంది. అందువల్ల చాలా రోజులుగా మనం మాత్రలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. కాబట్టి కీళ్ళ నొప్పులకు ఏం కారణమని వరకు మనం చర్చించుకున్నాం. అంటే రక్తంలో ఉన్నటువంటి ఒక వస్తువులో చెడిపోవడం నాణ్యత లోపం వల్ల ఏర్పడుతుందని అనుకున్నాం కదా. అది సహజ సిద్ధంగానే మనం చేసుకున్నట్లయితే జీవితాంతం మనం ఈ మందు మాత్రలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ మాత్రలు తీసుకోవడం ద్వారా ఏమిటంటే ప్రతిసారి అది ఆ టెంపరీగా మాత్రం దాన్ని పరిష్కార మార్గాన్ని ఎన్నుకుంటాం. అది ఎప్పుడైతే నశిస్తుందో మళ్ళీ అది యథాప్రకారం వ్యాధి అంటే కీళ్ళ నొప్పులు అంటే నొప్పి కనిపిస్తుంది, మళ్ళీ అదే మాత్రలు వాడుతుంటాం.
ఇలా సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటుంది అది. సో యోగా చేయడం వల్ల, యోగాభ్యాసం వల్ల కూడా రోగాలు నయమవుతుందని చెబుతున్నారు కదా. అలా యోగా చేసినందువల్ల నయమవుతుందంటే, యోగా చేసిన తర్వాత మనం తీసుకునేటటువంటి ఆహారం పరిశుభ్రమైన రక్తంగా పరిణమించడం వల్లనే ఆ రోగాలు నయమవడానికి కారణం. అక్యుపంక్చర్ పద్ధతి ఏమిటంటే, ఈ నాడిని చూసి ఈ ప్రత్యేకంగా దీనికి ఏమిటండి లోపమని ఆ శరీర అవయవానికి ఆ సమీపంలో ఉన్నటువంటి వాటికి ఎక్కడ ఒత్తినట్లయితే దాని మీద ప్రభావం చూపిస్తుంది తెలుసుకుని చేస్తారు. అది చేసుకుని మీరు దారిలో వస్తూ ఏదైనా ఆహార పదార్థాన్ని, పొంగల్ లాంటిది స్వీకరిస్తే ఆ ఆహార పదార్థం ఏమవుతుందంటే పరిశుభ్రమైన రక్తంగా మారి దీన్ని నయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రాణ హీలింగ్, రేఖీ ఇటువంటి సమస్తమైనటువంటి విధానాలన్నీ కూడా ఏం చేస్తున్నది అంటే, ఈ స్పర్శ ద్వారా దాన్ని వచ్చి అటువంటి అవయవం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల మనం తీసుకునే ఆహారం ఆ తర్వాత ఇలా పరిశుభ్రమైన రక్తంగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కానీ మందు మాత్రల ద్వారా ఆ సంబంధిత రోగానికి కానీ మనం తీసుకున్నట్లయితే అది ఏమిటంటే మరో మార్గంగా పయనించి అది కేవలం అప్పటికి మాత్రమే ఒక నయం అనిపించి మరలా వస్తూ ఉండేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అన్ని వైద్య విధానాలు కూడా రక్తాన్ని పరిశుభ్రం చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనం ఏ వైద్య పద్ధతికి వెళ్ళనవసరం లేదు. మన రక్తాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచగాలి అనేటటువంటి టెక్నిక్ని ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి రక్తాన్ని శుభ్రం చేయడానికి అసలు టెక్నిక్ అంటూ ఒకటి లేదు. మరెందుకు ఉదయం నుంచి ఇది మన భాషలో చెప్పాలంటే శుద్ధి ఎందుకు వేస్తున్నారు? కాబట్టి రక్తాన్ని శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా ఒక టెక్నిక్ అంటూ లేదు. రక్తం చెడిపోకుండా ఉండడానికి ఏం చేయాలనే విషయాలు ఉన్నాయి, అది చెబుతాను. కాబట్టి మనం పాటిస్తున్నటువంటి కొన్ని ఈ చెడు అలవాట్ల ద్వారానే రక్తం అపరిశుభ్రంగా అవుతున్నది. వాటిని మనం నివారిస్తే చాలు. కాబట్టి రక్తం ఏ విధంగా స్రవిస్తుందని మొట్టమొదటి గమనిస్తాం. మళ్ళీ ఆ తర్వాత రక్తాన్ని ఎలా పరిశుభ్రం చేయాలి అనేది విషయాన్ని పరిశీలిస్తాం. రక్తంలో ఉన్నటువంటి అటు 50-60 వస్తువులు ఏదైనా సరే అది తీసుకొచ్చి అదిని స్రవింపజేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రక్తంలో అన్ని వస్తువుల్ని కూడా సరైనటువంటి రీతిలో పెట్టుకుంటామో అప్పుడు ఎముక మధ్య కూడా దాన్ని పరిశుభ్రమైన రక్తంగా మారుస్తుంది కదా. రక్తంలో మొత్తం మీద 5 వస్తువులు ఉన్నాయి. ఒకటి, మనం తీసుకునే ఆహారం వల్ల కొన్ని వస్తువులు అందులో లీనమవుతుంటాయి. మనం తీసుకున్న ఆహారం రక్తంగా మారడం కాదు, ఆహారంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులు రక్తంలో చేరుతుంది. కొంతమంది అంటుంటారు ఆహారమే ఔషధమే ఆహారం అని అంటుంటారు. ఆహారాన్ని మాత్రం స్వీకరిస్తే వ్యాధులు నయమవుతుంది అంటారు, కానీ నేను దాన్ని అంగీకరించను. కానీ ఆహారాన్ని మాత్రం బాగా తింటూ ముక్కును మనము శ్వాస ఆడకుండా కానీ గట్టిగా బిగిస్తే 5 నిమిషాలు మనం మరణిస్తాం. కాబట్టి గాలి కూడా ఔషధమే. అలాగే నీళ్ళని ఒక 4 రోజుల పాటు తాగకుండా ఉంటే ఏమవుతుంది? కాబట్టి అప్పుడు ఆ నీరు కూడా ఔషధమే. కాబట్టి నిద్ర లేకుండా 4 రోజుల పాటు మనం గడిపితే మనకు మానసికమైనటువంటి గందరగోళ స్థితి ఏర్పడుతుంది. కాబట్టి నిద్ర కూడా ఔషధమే. సరే, ఏ శరీర అవయవాన్ని కూడా కదిలించకుండా అలాగే ఉండిపోయారనుకోండి, అంటే చేతులు కాళ్ళను కూడా ఆడించకుండా ఉంటే అది కూడా ఒక రకమైన లోపం. ఆ శ్రమ కూడా ఒక ఔషధమే. రక్తం కేవలం ఒక ఆహారం మాత్రమే కాదు. కాబట్టి ఆహారం ద్వారా కొన్ని వస్తువులు వస్తుంది, అది మనసుకు సంబంధించినటువంటి వస్తువు అని. కాబట్టి నీటి ద్వారా కొన్ని వస్తువులు ఇంత ముందుగా సంబంధపడి భూమికి సంబంధించినది అది. ఆ తర్వాత నీటి ద్వారా కొన్ని వస్తువులు కలుస్తాయి, అది నీటికి సంబంధించినటువంటి వస్తువులు. శ్వాస ద్వారా కొన్ని వస్తువులు కలుస్తాయి, ఇది గాలికి సంబంధించినటువంటి వస్తువులు. కాబట్టి నిద్రపోతున్నప్పుడు ఈ శరీరానికి, ఆ రక్తానికి ఆకాశ సంబంధమైనటువంటి కొన్ని వస్తువులు లభ్యమవుతాయి, అది ఆకాశ సంబంధమైనటువంటి వస్తువులు అవుతాయి. కాబట్టి మనము పని చేస్తున్నప్పుడు, ఏదైనా శ్రమ చేస్తున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా మన శరీరానికి ఉష్ణం ఒకటి తగులుతుంది, అది దీనికి అగ్ని సంబంధమైనటువంటి వస్తువులు. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా యాక్టివ్గా అటు ఇటుగా ఎగురుతున్నో దూకుతున్నో చేతులు కాళ్ళు ఆడిస్తూనే ఉంటారు. ఏమిటంటే దానికి రక్తం ఎప్పుడు కూడా అది వేడిగానే ఉన్నదన్నమాట ఆ శరీరం. మన చిన్నపిల్లలు కానీ గర్భంతోనో అహంకారంతోనో మాట్లాడితే ఏమంటే వాడికి రక్తం చాలా వేడిగా ఉంది, అందుకోసం ఆ పొగరుబోత్తనంగా మాట్లాడుతున్నాడని. మనం 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో కూడా అదే వేడిని మనం పెట్టుకున్నట్లయితే ఆ 80 ఏళ్ళలో కూడా అదే పొగరుగానే మనం మాట్లాడగలం. మనకు వేడి తగ్గిపోయింది కాబట్టి మనం ఏదో ఒకటి పడిపోయినట్టు నిర్జీవంగా ఉంటున్నాం. కనుక కేవలం ఆహారం రక్తంగా మార్పు చెందడం కాదు. కాబట్టి తీసుకునే ఆహారం ద్వారా భూమికి సంబంధించినటువంటి పంచభూతాల్లో ఒకటి, అలాగే శ్వాస ద్వారా గాలి, ప్రతిదీ పంచభూతాల్లో ఉన్నటువంటి నీటి ద్వారా జలం, అగ్ని అంటే వేడి పుట్టడం ద్వారా, నిద్రపోవడం ద్వారా ఆకాశం అనేటువంటి పంచభూతం. ఈ పంచభూతాల యొక్క సమ్మేళనం తద్వారా లభించేటటువంటి ఆ పదార్థాలే సంపూర్ణంగా రక్తాన్ని ఆ పరిశుభ్రమైన స్థితిలో ఉంచడానికి సహకరించేవి.
కాబట్టి మనం ఇవాళ చేయబోతున్న పని ఏమిటంటే ఈ పంచభూతాల్లో ఇలా ఏ విధంగా అయితే ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, నీటిని ఎలాగ జీర్ణం చేసుకోవాలి, గాలిని ఎలాగో జీర్ణం చేసుకోవాలి, నిద్ర ద్వారా ఎట్లా ఆకాశభూతాన్ని కూడా అలా జీర్ణం చేసుకోవడానికి అవుతుంది, అలాగే ఉష్ణం వేడిని కూడా అగ్నిని కూడా ఈ శ్వాస ద్వారా ఏ విధంగా చేసుకోవాలి, ఇలా ప్రతి అంశాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. అవి సక్రమంగా చేసుకున్నట్లయితే ఈ 5ంటిని ఏ విధంగా జీర్ణం చేసుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు ఈ చికిత్సకు ప్రధానమైనటువంటి ఆ రూపం తెలిసిపోతుంది. కాబట్టి ఈ 5ంటిని ఇవాళ కానీ సరిచేసినట్లయితే ఇవాళే ఒక 48 గంటల్లో ఒక బొట్టు రక్తం పరిశుభ్రం అవుతుంది. 120 రోజుల్లో అన్ని సమస్తమైనటువంటి రక్తం కూడా అలాంటి పరిశుభ్ర స్థితికి చేరుకుంటుంది. సో మనం చేయవలసిన పని ఏమిటంటే ఈ 5ంటిని సక్రమంగా చేసుకున్నట్లయితే చాలు, లోపల రక్తం సక్రమంగా స్రవింపబడడం కానీ, ఆ జ్ఞానం పొందడం కానీ, దాని వ్యాధులు నిరోధించడం కానీ అన్నీ కూడా శరీరమే చూసుకుంటుంది. మన ప్రమేయం ఏమీ లేదు. అందులో ఉన్న జీవకణాలు అవన్నీ కూడా చూసుకుంటాయి. మనం చేయవలసింది ఈ 5ంటిని సక్రమమైన రీతిలో ఉంచుకోవడం మాత్రమే. ఒక వ్యక్తికి ఉదయమే ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీ స్నేహితుడు యాక్సిడెంట్లో దెబ్బతీస్తున్నాడు, చాలా విపత్కర పరిస్థితి అంటారు అనుకోండి. ఇతను పరిగెత్తికి వెళ్తాడు, అక్కడ స్నేహితుడిని చూస్తాడు. ఆ స్నేహితుడు ఆ రక్త ప్రవాహంలో అక్కడ కనిపిస్తాడు. వెంటనే అతని హాస్పిటల్లో చేరుస్తాడు. ఇది ఉదయం 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3 గంటల వరకు 9 గంటల వరకు కూడా సాగుతూ ఉంటుంది. అప్పుడు వచ్చి డాక్టర్ చెప్తాడు, ఇక ప్రాణాపాయం లేదు, మీ స్నేహితుడు రక్షించామని. అలా అన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళొచ్చని అంటాడు. ఇంటికి 9 గంటలకు వచ్చి ఆ సోఫాలో కూలబడతాడు ఆయన. అంటే అప్పటికి ఆందోళనతో ఉన్నాడు కాబట్టి ఉదయం నుంచి. ఇంతలో భార్య వచ్చి ఏమైంది మీ స్నేహితుడికి, ఎలా ఉంది అని అడుగుతుంది. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ మాటలు మాత్రం రావడం లేదు. కాబట్టి ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మధ్యలో ఎక్కడ నీళ్లు కూడా తాకపోవడం, ఆహారం తీసుకోకపోవడం వల్ల అతను పూర్తిగా శ్రమకు లోనయ్యాడు. నిస్సత్తు ఆవహించింది. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా కీచు గొంతుతో మెల్లగా వినిపించకుండా నాకు మొదట ఆహారం కావాలని చెప్పడానికి కూడా ఆయాసపడుతూ చెప్తున్నాడు. 10 ప్రశ్నలు అడిగినా సరే సమాధానం ఒకదాన్ని కూడా ఇవ్వలేకపోయాడు. కేవలం సంజ్ఞ ద్వారా మాత్రం చేతుల ద్వారా ఇలా నోటి వైపు చూసి ఆహారం ఆహారం అంటున్నాడు. సరే, ఆ 2 ఇడ్లీ చట్నీ సాంబార్ ఏదో తీసుకొచ్చి పెట్టిన తర్వాత అతడు ఒక ఇడ్లీ మాత్రమే తీసుకుంటాడు. అలా తిన్న తర్వాత అంతకు ముందుగా అసలు మాటలే లేకుండా అసలు సైకిల్ ద్వారా చెప్పినవాడు ఒక్కసారిగా ఒక ఇడ్లీ తిన్న వెంటనే బాగా ఉత్సాహం పుంజుకొని పెద్దగా అసలు ఏమిటి ఇడ్లీలో ఉప్పు లేదనేసి అడిగంతగా మార్పు వచ్చేస్తుంది అతనిలో. నీరసించిన వ్యక్తి ఒక ఇడ్లీ తిన్న వెంటనే అతను అంత ఉత్సాహంగా ఎలా మాట్లాడగలిగాడు? కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత అది ఆహారం కడుపులోకి చేరి జీర్ణం అవ్వడానికి కనీసం 2 గంటలు పడుతుంది, అది గ్లూకోజ్గా మారడానికి. కానీ ఇతడు నోట్లో పెట్టి కొద్దిగా అది వెళ్ళిన వెంటనే అంత శక్తి ఎలా ఇతడికి వచ్చింది? కనీసం 2 గంటలైనా పట్టాలి కదా అతను మాట్లాడడానికి. ఇక్కడ ఏం జరిగిందంటే ఆహారం లోపలికి వెళ్ళకముందే మన నాలుక మీద ఉన్నటువంటి రుచిని తెలిపేటటువంటి బర్డ్స్, కాబట్టి ఆ టేస్ట్ బర్డ్స్ ఎప్పుడైతే ఆహారం అక్కడ పెట్టుకున్నట్టు జరుగుతుందో ఆ టేస్ట్ బర్డ్స్ వెంటనే ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని గ్రహించడం ద్వారా అది లోపలికి వెళ్ళిన వెంటనే అతడు లోపలికి ఆహారం పోకముందే అటువంటి శక్తిని, ఆ ప్రాణశక్తిని పొందగలుగుతున్నాడు కాబట్టి మాట్లాడగలిగాడు. ఈ షడ్రుచులు అన్నిటిని కూడా తెలియజేసేది అదే, 6 రుచుల్ని. నాలుక రుచిని ప్రాణశక్తిగా మార్చి ఈ శరీరం అంతటా వ్యాపింపజేస్తుంది. ఇక ఇంతకు ముందుగా మనం ఏమనుకున్నామంటే శరీరంలోని జీవకణాలకంతా కూడా చక్కెర కావాలనుకున్నాం, కానీ అది కూడా అవసరం లేదు. ప్రాణశక్తి దానికి చేరితే చాలు, ఆ శక్తి సరిపోతుంది. రుచి అనడం దాన్ని ఏదో మనం అనుభవించడానికి, అనుభూతి చెందడానికి మాత్రమే కాదు, అది ఒక శక్తి. హోటల్లో తిని మనం బాగా శక్తి పుంజుకున్న తర్వాత 1 గంట తర్వాత మళ్ళీ నీరసించి ఏదో పొట్టలో ఏదో నొప్పి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదేమి లేదు, అంత ముందుగా మనం గ్రహించినటువంటి ప్రాణశక్తి పూర్తిగా ఖర్చు అయిపోవడం వల్ల, మనం చేసిన పనుల వల్ల మళ్ళీ అది యథాస్థితికి వస్తుంది. అలా తిన్న తర్వాత ఆ రుచి ఉండకపోయినట్లయితే మనం తిన్న ఆహారం అంటే వెంటనే ఉత్తేజాన్ని కలిగించకపోతే ఇప్పుడే కదా తిన్నారు ఏమిటేనంటే ఆ ప్రాణశక్తి సరైన మోతాదులో అక్కడ అందకపోవడం వల్ల కూడా మనం పని చేయలేకపోతుంటాం. ఈ హోటల్లో తిన్న ఆహారంలో రుచి ఎక్కువగా ఉండడం వల్ల వెంటనే ఉత్తేజం పొందుతాం. మళ్ళీ గంట సేపటికి ఆ ఉత్తేజం తగ్గిపోతుంది, ఆ ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంది. కానీ ఇంట్లో రుచి అంతగా లేనటువంటి ఆహారం స్వీకరించినప్పుడు
వెంటనే ఆ ప్రాణశక్తి పొందదు. 2 గంటల తర్వాత ఇది లోపలికి పోయిన తర్వాత ఆ ప్రాణశక్తి ఉత్పన్నం కావడంతో ఆ 2 గంటల తర్వాత అతడికి ఉత్తేజం కలుగుతుందన్నమాట. మన ఇంట్లో విద్యుత్ ద్వారా పనిచేసేటువంటి కొన్ని పరికరాలు ఉంటుంది, కొన్ని ఏమిటో ఈ గ్యాస్ స్టవ్ ద్వారా పనిచేసేవి కొన్ని ఉంటాయి. ఇలా ఒక్కొక్క దాని పరికరం ద్వారా పనిచేసేటువంటి వస్తువులంతా కూడా ఉంటాయి కదా. కాబట్టి మనలో అలాగే 5 రకాలైన విద్యుత్తు ప్రవాహాలు ఉన్నాయి. ఆ 5 ద్వారా మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి పులుపు అనేటటువంటి ఆ రుచిని మనం ఆస్వాదించినప్పుడు అది ఆహారాన్ని అక్కడ జీర్ణం చేసి మన శరీరంలో ఆ శక్తిని నింపుతూ ఉంటుంది. కాబట్టి ఆకాశం అనేటటువంటి దాని ద్వారా లభించే ప్రాణశక్తి లివర్, గ్లాడ్ బ్లాడర్ ఇటువంటి వాటినంతా కూడా పనిచేస్తుంది. కాబట్టి కళ్ళు, కోపం, కళ్ళు ఆ లివర్ కూడా ఒకే రకంగా ఉంటుంది. స్కాన్ చేసి చూస్తే తెలుస్తుంది. అది పులుపు అనేటటువంటిది నోట్లో పెట్టగానే ఏమవుతుంది, కళ్ళు కూడా కుంచుకుపోవడం, అట్లా ముడుచుకోవడం జరుగుతుంది. ఇది ఆకాశం అనే దాన్ని ఆ శక్తిని గ్రహించి చేసేది కాబట్టి వెంటనే ఇది దాని మీద ప్రభావం చూపిస్తుంది. మనం రాత్రిపూట మందు తాగే వాళ్ళకి ఏమిటంటే ఉదయం చూసినట్లయితే బాగా కళ్ళు ఎర్రబడి కనిపిస్తాయి. దీనికి కారణం ఏమిటంటే ఇది తీసుకున్న తర్వాత దీన్ని ఎందుకు తాగాడనేసి అక్కడ ఆ పిత్తాశయం హెచ్చరిస్తుంది అన్నమాట, ఈ తలనొప్పి. అప్పుడు ఏమవుతుందంటే ఆకాశం అనే ఆ ప్రాణశక్తిని ఇక్కడ గ్రహించకపోవడం వల్లనే ఈ కళ్ళు ఉదయం పూట చూసినప్పుడు ఎర్రబడి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. పిత్తాశయంలో ఏదైనా సమస్య ఏర్పడితే అది కళ్ళకు సమస్య కలిగిస్తుంది. కాబట్టి పులుపుకు, ఆకాశానికి, కళ్ళకు, పిత్తాశయానికి సంబంధం ఉంది. అంటే కోపం అనే అనుభూతి ఏం చేస్తుందంటే ఆ కోప్పడినప్పుడు ఆకాశం అనే ప్రాణశక్తిని అది గ్రహించడం ద్వారా ఆ ఆకాశం అనే ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంది. అందువల్ల మనకు ఆ కళ్ళల్లో ఎర్రదనం కనిపిస్తుంది. అందువల్లే కోపం వచ్చినప్పుడు కళ్ళల్లో ఆ ఎర్రదనం కనిపిస్తూ ఉంటుంది. కనుక అన్నిటిలోనే ఈ రోగాన్ని నయం చేయవలసి వస్తుందే కానీ ప్రత్యేకంగా ఒక్కొక్క అవయవంలో ఇలా రోగాన్ని నయం చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి కళ్ళలో ఏదో జబ్బు వచ్చిందని కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళితే ఎవరైనా సరే మీరు ఇలా తాగారా, చేశారా, మీ పిత్తాశయం ఇలా చేసారా, పులుపు, వ్యవహారం, ఇటువంటి ప్రశ్నలు ఏదైతే అసలు కారణం వాటిని గురించి ప్రశ్నించారా. సో వీటి అన్నిటి మీద సరైన అవగాహన ఉన్నటువంటి ఒక వైద్యుడు మాత్రమే సరిగ్గా కళ్ళ జబ్బును నయం చేయగలుగుతాడు. మీరు ఈ రుచికి ఒక అవయవానికి సంబంధం ఉందని మీరు అంటే మేము నమ్మము అని మీరు అంటే దానికి ఒక ఉదాహరణ చెబుతాను. గర్భ సమయంలో స్త్రీలైన వాళ్ళు ఎందుకోసం మామిడికాయ తింటారు అంటే చదువుతున్న రోజుల్లో కానీ గర్భం అంటే శిశువు ప్రసవించిన తర్వాత కూడా మీరు ఆ మామిడికాయ తినరు. మరి గర్భగర్భ కాలంలో మాత్రం ఎందుకు తింటున్నారు? ప్రధానంగా లివర్ ఇక్కడ ఎక్కువ పనిచేస్తుంది అనమాట. గర్భాశయంలో ఉన్నటువంటి ఒక్కొక్క జీవకణాన్ని తీసుకొచ్చి అదే ఆ పిండాన్ని ఉత్పన్నం చేసి ఆ శిశు రూపాన్ని తలపింపజేస్తుంది అనమాట. కనుక ఆ లివర్ అడుగుతుంది, పులుపు అనేటటువంటి పదార్థాన్ని కోరుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అది తినడం చేస్తుంటాం. గర్భ సమయంలో కానీ ఎవరైనా పులుపు కోరి దాన్ని తినకుండా ఉంటే తప్పనిసరిగా ఆ శిశువు అంగహీనంగా పుట్టడం జరుగుతుంది. ఉప్పు అనేటటువంటి ఆ రుచి ఆ నాలుక మీద పడితే తప్ప నీరు అనేటువంటి ఆ గ్రంథి పనిచేయదు. ఆ నీరు అనేటువంటి విద్యుత్ లోపలికి పోతే కిడ్నీ, గ్లాడ్ బ్లాడర్, యూరినరీ బ్లాడర్, చెవి, ఆ కడుపుకు దీనికి సంబంధం ఉంది. కిడ్నీ కూడా ఒకే రకమైనటువంటి రూపంతో కనిపిస్తుంది. దాన్ని కూడా స్కాన్ చేసి చూడండి. ఉప్పు తీసుకున్నవాడు నీళ్లు తాగుతాడనే ఒక సామెత ఉంది కదా. ఎప్పుడైతే ఉప్పును గ్రహిస్తామో ఆ కిడ్నీ దాన్ని గ్రహించినప్పుడు ఎక్కువగా నీటిని అది అడుగుతుందన్నమాట. కాబట్టి మనకు దాహం వేస్తుంది, కనుక నీళ్లు ఎక్కువగా తాగడం జరుగుతుంది అప్పుడు. కాబట్టి ఉప్పు బాగా తిన్నవాడే, సరిగ్గా తిన్నవాడే